ఏమవుతుంది? పాలమూరుకి వలసలు ఆగిపోతాయి, బొంబాయిలు దుబాయిలు బొగ్గుబాయిలు ఉన్నాయి, అందరూ పాలమూరు వాళ్ళు పచ్చ ఉంటారు అన్నాడు. పాలమూరు రంగారెడ్డి పూర్తయిందో లేదో ఇక ఈయన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, మన నరసన్న సాక్ష్యం ఉన్నాడు. 20 కుర్చీ వేసి 2 రోజులు పేపర్లో కూడా ఉండేసారు. సార్ ముఖ్యమంత్రి గారు రండి కుర్చీ ఉన్నది, మా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిందని మంచి కుర్చీ కూడా వేసి కూర్చోబెట్టింది. 2 నెలల తర్వాత వచ్చింది ఆయన. ఎందుకు వచ్చిందో అసలు విషయం ఏదో ఇందాక చెప్పారు కదా, మా జీని బయట వాళ్ళు చెప్పులు ఇచ్చిపెట్టిన వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళు ఏం చెప్పారు? నేను నిలబడితే యాడ చెప్తాడో ఈ పోరాడని వీళ్ళు ఓడగొట్టేందుకు వాడు 30 ఏళ్ల సర్పంచ్, వాడు 20 ఏళ్ల సర్పంచ్, వాడు కాంగ్రెస్ వాడు, వాడు బీఆర్ఎస్ వాడు, ఇద్దరు మనుషులు ఒకటై ఓ పక్క పర్సెంట్ పోరాడు మీద దండయాత్ర చేస్తే ఇవో ఇంతమంది అన్న యుద్ధంలో గెలిచి వచ్చిన వాళ్ళు కనబడుతుంది. సార్కు బాగోదు అర్థమైంది. కొడుకుతో అయితే లేదు, ఆడలతో అయితే లేదు. ఇక నా బిడ్డ అయితే కింద మధ్యలో మంట పెడుతున్నది. నా బిడ్డ పెట్టే మంటకి వీళ్ళు సమాధానం చెప్పలేదు పోరలకి. ఇట్లయితే అయితే ఎంపీటీసీ జడ్పీటీసీకి వచ్చే వరకు ఒక్క జడ్పీటీసీ కూడా చెప్తామో వెళ్ళమో. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీ దిక్కు లైన్ కట్టినట. ఊర్లలో పోరలు ఎవరు చెప్పినా ఇంటలేరట. అందరూ కాషాయం కండువా వేసుకొని అప్పుడు జై తెలంగాణ ఎట్లన్నారో ఇలా ఊర్లోకి జై శ్రీరామ్ భయపడి పార్టీని బతికించుకునేందుకు రాముతో కాదు హరీష్తో కాదు అని చెప్పి భయపడి జర నామోకం చూస్తేనట గోచంలో కనబడితే ఓటేస్తాడేమో అని మెల్లగా బయటికి వెళ్ళి ఏం చెప్పిండు? రేపటి నుంచి పాలమూరు రంగారెడ్డి మీద యుద్ధం చేస్తా అన్నాడు. అందరూ రాసుకోండి, ఇలా చెప్తున్నా మా మీడియా మిత్రులందరికీ రికార్డు చేసుకోండి. మళ్ళా నాడైనా చంద్రశేఖరరావు అనే ఆయన మళ్ళీ బయటికి రాడు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడాడు. అట్లా చెప్పిపోతే ఇక పేపర్లో టీవీలో గొప్ప సార్ వచ్చేది ఇక రాసిందే రాయించుకుంటాను తప్ప ఆయన పాలమూరుకి రాడు, రంగారెడ్డికి రాడు. వచ్చేటోడు ఉంటే నిజంగా నీకు పాలమూరుకి రావాలనే కోరిక ఉంటే 10 ఏళ్ళ నీ పాలనలో నువ్వు గజ్వేల్కి తీసుకోపోయిన పైసలండి, పాలమూరుకి ఇచ్చిన పైసలండి, ఒక్కసారి లెక్క చెప్పి పాలమూరు ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత నేను వాడికి రావాలి తప్ప ఉచితంగా రాదు. అదే నువ్వే ముఖ్యమంత్రి కదా, ఎందుకు పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి? కాంగ్రెస్ వాడు ఆపిడా, బీజేపీ వాడు ఆపిడా? ఇప్పుడు వచ్చి బీజేపీ వాడు ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు మోసం చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళని నిడితే చంద్రశేఖర్ రావు ఈసారి పామోదలు కూడా బిడ్డ జాగ్రత్త నీకు పామోదలు మొదటి తాప గెలిచినప్పుడు మెల్లగా మూలకు మంచిగానే ఉండేది. 2వ తాప గెలవగానే రోజు మోడీ గారి తిట్టుడు మొదలు పెట్టిండు. 5 ఏళ్ళు అయినాక జనం కర్రగాల్చి గుంజుతో బిడ్డ పామోదలకి వెళ్లకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళా భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి ఏమైనా తప్పుడు కూతలు చూస్తే పర్మనెంట్ గా ఈ పామోదలకు తాళం వేసి నిన్న రామదాసును బంధించినట్టు బంధించాల్సి వస్తుందని చెప్తారు. ఇది టీఆర్ఎస్ చరిత్ర. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు కానీ కేంద్రపై గెలిచిడా ఈ ముందుగా కప్పూరి కండవాలి కప్పుతుంది కండవాలి ఏమైనా ఉండాలి. పార్టీలోకి ఎట్లా గుర్తులు ఉన్నాయి కానీ ఆయన చెప్తుండ్రు కదా, నేను బీజేపీ పత్రమై చెప్తున్నాడు, గర్వంగా చెప్తుండ్రు, ధైర్యంగా చెప్తుండ్రు. బీజేపీ రాజకీయ దేనికి కాంగ్రెస్ ఇన్ని కలిసింది అని కలిసిందని చెప్పుకోవడానికి రాజు అంటున్నారు. ఏందమ్మా పోతే ఏముండదు. మన వాళ్ళు 2 రోజులు కూడా పనిచేయలే వాళ్ళతో కలిసి, వాళ్ళ సంస్కారంతో వాళ్ళ సంస్కృతితో కలిసి 2 రోజులు కూడా మనం వేరే పార్టీలలో పోతే బతకలేదు. అందుకని దయచేసి మీకు ఏం చేసేటువంటి విజ్ఞప్తి నేను నిజమే చెప్తాను. 20 ఏళ్ల నుంచి దెబ్బలు తిరిగి ఇంటి ముంగట తొక్కుడు మాట లేక రాడు తెలిపోయినాడు కాబట్టి నాకు మంచి మాటలు చెప్తాను. ఎంతమంటారు ఎంతమా వీళ్ళంతా ఎంతవరకు కాబట్టి గెలిచారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అనుమానం ఉంది కాబట్టి గెలవలేదు. అందుకని ఎప్పుడు అనుమానం పడవద్దు చేసే పని. రఘునందన్ రావు చెప్తాడా? ఒక ఎమ్మెల్యే చెప్పిండు, మన పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యే చెప్పిండు బీజేపీ 3వ ప్లేస్ లో ఉండదు. ఏడుంటుంది అన్నాడు. మా మీడియా మిత్రులు కొంతమంది నమ్మలేదు. ఆ చెప్పిన ఎమ్మెల్యేనే ఇలా 3వ జాగ్రత్త, ఆ చెప్పిన ఎమ్మెల్యే పార్టీ 3వ జాగ్రత్త. ఇందాక చాలా మంది చెప్పారు ఏడాది పోరాడు పొలం కాడిపోతాడు పొద్దుగా తెస్తే తెలిసిరా గెలవలేదా? అదే అందుకనే మీడియా కూడా చెప్తారు, బయట ప్రపంచాన్ని కూడా చెప్తారు. ఈ రాష్ట్రాన్ని ఏలేది మేమే, ఈ దేశాన్ని ఏలేది మేమే. 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, ఎన్నిసార్లు బీజేపీ
రాష్ట్రంలో అధికారం ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఈడ కూర్చున్నోళ్ళు ఏ రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా వస్తుందో వాళ్ళే మెదక్ ఎమ్మెల్యే కూడా కాషాయం కట్టమని బలమైన ఎగిరేస్తాం. నేను మాటిది చెప్తున్నా మీకు, బరాబరి మెదక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఏం చేయాలి? గెలవాలంటే మనోడి మనమే కాలు పెట్టుకుంటుంది. అమ్మ శేఖర్ గెలుతాడా? వీడికి గెలితే రేపు ఆగడు, గుంజూరి మన పార్టీలోని మనోళ్ళే గుంజుతుంది. అట్లా మొదలు కూడా కనబడ్డారు నాకు కూడా. దయచేసి అట్లాంటి మంచిగా చెప్తున్నాం. అందరు తెలిసి చేసిరో తెలియక చేసిరో అనుభవం కొద్ది చేసిరో మనోళ్ళు గెలవడానికి పక్క పోయిరో నాకు తెలియదు. కానీ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో అయితే బీఫామ్ ఉంటుంది. ఎంత స్థాయిలోనైనా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎంత స్థాయిలోనైనా సరే, ఇక ముందు వరుసలో కూర్చున్నోళ్ళైనా సరే, పార్టీ బీఫామ్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా పనిచేసినా దయా దర్శనం లేకుండా పార్టీ గేట్లు తీసి బయటికి పంపిస్తారు. దాంట్లో ఎవరి మీద కోపం లేదు. నేను 20 ఏళ్ళ గెలున్నా, నేను 30 ఏళ్ళ గెలున్నా, ఇవన్నీ నడవేను. గెలిచేటోని కాలంలో కట్టె పెడితే పార్టీ బీఫామ్ ఇచ్చిందంటే ఆయన మన నాయకుడు, పార్టీ కండువా కప్పిందంటే ఆయన బీజేపీ నాయకుడు. అంతే. నిన్న వచ్చిండు, ఆయన మొన్న వచ్చిండు, ఈయన రగన్న మనిషి, ఆయన ఎల్లన్న మనిషి, ఆయన చంద్రన్న మనిషి అందరూ అనుకోరు. నరేంద్ర మోడీ గారు మొన్న మాకు ఏం చెప్పిండో నాకు గుర్తుంది. కట్టె పట్టుకొని తరుము పెట్టుకోమని చెప్పిండు. తొవ్వదొప్పితే ఏం చేస్తావే? మరో తొవ్వదొప్పితే కొట్టుకొస్తావా కొట్టుకోరావా? ఒకసారి కొట్టుకొస్తాం, 2 సార్లు కొట్టుకొస్తాం, 3వ సారి తగ్గుతుంది చెప్తే తుంటేస్తాం మేడం ఇక్కడ ఉడుకోకుండా. 4వ సారి అయితే ఎన్న దగ్గర వాద పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానియకుండా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఖుషీలు ఉండదు. బాగా గెలిచినాం అసలు ఏం రావాలనుకున్నారు వాళ్ళు. జగన్ వచ్చి వాళ్ళు వచ్చినాయి అని అన్ని ఎలక్షన్లు పెట్టినందుకు రెడీ అవుతుంది. మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా జూన్ జూలై అన్నీ అయిపోతాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్